మా యాంకర్ శ్యామలాని తీసుకొచ్చారండి. అబ్బా ఆవిడ నటిస్తుందండి నిజంగా. శ్యామల అమ్మ జీవితం మామూలు యాక్టింగ్ కాదు. నిజంగా తన సినీ జీవితంలో ఏ సినిమాలోనూ కూడా ఎంత అద్భుతంగా నటించదేమో అంత అద్భుతంగా నటించింది ఆ సాక్షి డిబేట్లో కూర్చొని. మామూలు నటన కాదు. మంచి మంచి వ్యక్తుల పైన కేసులు పెట్టేస్తున్నారంట, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారంట. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించేస్తున్నారంట. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఏ ఒక్క మహిళని దూషించారంట. శ్యామల చెప్పే పాఠాలు ఒకసారి వినిపించిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు కాదు, నాయకులు, కొడానాని కావచ్చు, లేదంటే రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఇంకా కొంతమంది బోకెట్లు ఉన్నారు వాళ్ళు కావచ్చు, వాళ్ళ మాట్లాడిన భాష అందరు మాట్లాడింది వినిపించను, కానీ ఒక్క పోసాని కృష్ణమురళి మాట్లాడింది మాత్రం వినిపిస్తా మహిళలను ఉద్దేశించే. వాళ్ళు పాఠాలు చెప్పావు కదా, ఒకసారి ముందుగా నువ్వేం మాట్లాడుతున్నావు వినిపిస్తావు చూడు. నీ కుక్క పోసాని కృష్ణమురళి, నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు కదా, అఫీషియల్ హ్యాండిల్స్ ఉన్నాయి, మా మహిళలను అన్నారు, మా మహిళా కార్యకర్తలను అన్నారు, నాయకురాలు అని చెప్పేసి నువ్వు వాగుతున్నావు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి మాట్లాడిన భాష వినిపించినా తప్పట్లా. వినిపించే ఉద్దేశం నాకు లేదు నిజంగా, కానీ తప్పట్లా. విన్నావా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన భాష? ఏం చెప్తావు సమాధానానికి? కొడాలి నాని నీ అమ్మ మొగుడు అన్నప్పుడు ఆ రోజు తెలియలేదా? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్యని ఘోరాది ఘోరంగా అవమానించినప్పుడు ఒక మహిళ అని చెప్పేసి తెలియదా? వంగలపూడి అనిత గారిని, తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలని సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు బోరుగడ్డి గడి కావచ్చు, పంచప్రభాకర్ గడి కావచ్చు, అవ్వాల రవీందర్ రెడ్డి కావచ్చు, అసిరెడ్డి కావచ్చు, ఒక మహిళ అయ్యింది కూడా ఆ మనాబూతులు తిట్టినప్పుడు ఏమైపోయింది మన నటన? ఏమమ్మా ఎందుకు మాట్లాడాలా? ఆ రోజు మనం మాట్లాడలేదా? ఈరోజు ఉపన్యాసాలా? ఏంటి నేను వేధించేసారా? నన్ను కూడా తిట్టారు. అరే మనం పెట్టకథలు చెప్పేసినప్పుడు ఏమైందో? కథలు చెప్పేసాం కదా ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా. గుంటనక్కని, ముసల తోడేలు అని చెప్పేసి పెద్ద పెద్ద కథలు చెప్పేసాం కదా. కథలు చెప్పేస్తే అందరూ కథలు చెప్పేస్తారు. ఇవాళ వచ్చేసి మహిళల గురించి, విధి విధానాల గురించి, పద్ధతుల గురించి, ఇది నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు తెలియదా నీకు? ఏమమ్మా ఇవాళ నీ నీతి కూరలు చెప్పే నువ్వు, పెద్ద పెద్ద పాఠాలు చెప్పే నువ్వు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేశారండి? పక్కోడి జీవితాలతో ప్యాకాడేసుకోవడం కాదా? డబ్బులు వచ్చేస్తాయా? ఒకవేళ నాశనం అయిపోతే ఆడి పెళ్ళాం పిల్లల పరిస్థితి ఏంటి? ఎంతమంది చనిపోవట్లేదు రోజు మనం చూడట్లేదా? మరి నువ్వు చేసింది ఏంటి? పచ్చిగా అనకూడదేమో కానీ డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోయి, ఎంతటి నీచానికైనా దిగజారిపోయే మనస్తత్వం ఇది. మా నోటితో అనిపించుకోమాకండి. చాలా చండాలంగా, చాలా చిరాకుగా ఉంటుంది. ఈ ఆలోచన నువ్వు ఉపన్యాసాలు చెప్పేసి దానికి ఇటు రాష్ట్ర యువత గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి డబ్బు ఇస్తే నీచానికి, నికృష్టానికి దిగజారిపోయే వ్యక్తులు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే వ్యక్తులు వీళ్ళు వచ్చి అందరికీ ఉపన్యాసాలు ఇచ్చేయమంట. వాళ్ళు 1,00,000 రూపాయలు ఎక్కువ ఇచ్చేయడానికి ఎవడన్నా మరీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంది. మీరు ఆడే అంటే డబ్బులు వచ్చేస్తాయి. సిగ్గేమన్నా అనిపిస్తుందా? కొంచెమైనా సరే నువ్వు 10 మందికి ఉపన్యాసాలు చెప్పేదానివా? మన జీవనోపాధి కోసం, మన పొట్ట కోసం డబ్బులు తీసుకొని ఏ యాప్ని ప్రమోట్ చేయమన్నా చేసేస్తాం మనం. అంతవరకే ఉండాలి. మనం కడుక్కోలేం, కానీ వచ్చేసి పెద్ద పెద్ద నీతులు చెప్పుకోకూడదు. మనం విధి విధానాల గురించి మనం చెప్పకూడదు. అరే 5 ఏళ్ల కాలం పాటు వినలేకపోయామండి భాష. మీరు ఇంకా కార్యకర్తలు అంటున్నారు. కార్యకర్తలు కాదు మాట్లాడింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు అమనాభూతులు మాట్లాడింది కార్యకర్తలు కాదు. కార్యకర్తలు కాదు, నాయకులు మాట్లాడారు. మంత్రి హోదాలో ఉండి మంత్రులు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒక సభ పెట్టుకొని జోగి రమేష్ చేత పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అమనాభూతులు తిట్టించాడు. పెళ్ళిళ్ళు, పెళ్ళాలు
పిల్లల్ని కార్లు మార్చుతూ మారుతాడు, ఒకసారి లోకలు ఒకసారి నాన్ లోకలు. పిల్లల గురించి జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లలు ఒక సభ పెట్టేసుకొని చిన్న పిల్లలు ఉండగా సభలో ఆ సభలో మాట్లాడేసాడు నీచాది నీచంగా మహిళలను ఉద్దేశించే. తన సొంత చెల్లి తన కొడుకు పెళ్ళికి ఆహ్వానించడానికి శుభలేఖ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్తే పశువు సారి కట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోయిందని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లికి అక్రమ సంబంధాలు అంటగట్టేశారు వైసీపీ కార్యకర్తలు. సొంత చెల్లికి అర్థమవుతుందా? ఎవరికైనా మీరు చెప్పేది ఉపన్యాసాలు మీరే చెప్పేది పాఠాలు. ఏ రోజైనా ఖండించలేదే మనం? సత్యమేవ జయతే ఇది సాక్షిలో. నువ్వు సాక్షిలో కూర్చొని సత్యమేవ జయతే అంటే వినటానికి ఏమైనా ఎరుపప్పలే ఇక్కడ జనాలు ఏమైనా? అరే కాస్త సిగ్గుపడండి, కాస్త సిగ్గుపడితే బాగుంటుంది. ఇంకొక విషయం చెప్పుకొచ్చింది, ఇది పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో 30,000 అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పేసి అని అన్నారు. ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారు, ఎంతమందిని వెతికి పట్టుకున్నారని చెప్పేసి అని మాట్లాడుతుంది ఈవిడ సాక్షిలో కూర్చొని. జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వెళ్ళి అడగమనమ్మా, ఎమ్మెల్యే కదా, మాజీ ముఖ్యమంత్రి కదా, మనం ఎందుకు అక్కడ కూర్చొని మాట్లాడడం? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాడా? కొడతారా, తిడతారా? లేదంటే రావద్దు నేను గేట్లు వేసేసారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి నేను అవమానించారా? లేదు కదా. అదే ప్రశ్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, నారా లోకేష్ గారు ఉంటారు, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు, రాష్ట్రం మొత్తం చూసేద్ది. అదేదో అక్కడ అడగడం మానేసి మీరు సాక్షిలో కూర్చొని మాట్లాడితే అయిపోద్దా? అరే ఒక మంచి అవకాశం డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని అడగచ్చు. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు కదా, ఏమైంది పరిస్థితి అని చెప్పేసి డైరెక్ట్గా అడగవచ్చు మీరు పవన్ కళ్యాణ్ గారిని. అదే సభలో అక్కడే నిమిషాల వ్యవధిలో మీకు జవాబు దొరికింది. అక్కడి నుంచి ప్రభుత్వం తరపు నుంచి మీకు జవాబు దొరికింది. పవన్ కళ్యాణ్ గారు మీకు సమాధానం చెప్తారు. ఎందుకల్లో అక్కడికి వెళితే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించాలి, నారా లోకేష్ గారిని నారా లోకేష్ గారు అని సంబోధించాలి, చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అని సంబోధించాలి. ఈ నికృష్టుడికి అగౌరవం ఏకవచనంతో పిలవడం తప్పితే ఎవరిని మర్యాదగా పిలవడం చేత కాదు ఈ నికృష్టుడికి. అందుకు వెళ్ళడం అక్కడ దాకా ఎందుకు? నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారిని చూసి దత్తపుత్రుడు అనేలేదా? ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని మర్యాద మర్యాద నీడుతూ ఉంటారు కదా, మరి ఎవడిచ్చేస్తాడమ్మా మర్యాద? జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోగా 10 మంది ఎమ్మెల్యేలను వెళ్ళకపోగా వాళ్ళని కూడా వెళ్ళనవ్వకుండా రాజకీయం ఏం చేసేద్దామని మీలాంటి చేత సాక్షిలో తన సొంత ఛానల్లో సత్యమేవ జైతే అన్ని అబద్ధాలే ఉంటాయి అందులో. అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడితే అయిపోద్దామా? అంటే మీరు చెప్పే సొలువు ఉపన్యాసాలని వింటా కూర్చుంటారా? మనమేమైనా తక్కువ తిన్నామా? నువ్వు మాట్లాడిన వ్యక్తిగతంగా కదా. మనం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఒక పార్టీ కండువా మెల్లో వేసుకొని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పిట్ట కథలు చెప్పేసినప్పుడు కాదండి నేను టార్గెట్ చేసింది. ఎంతమంది ప్రచారం చేయలేదు? నువ్వు ఒకదానే చేసావా? వైసీపీకి ఇంకెవడో ప్రచారం చేయలేదా? ఇంకెవరో మహిళా నాయకురాలు లేరా? మనమే మన స్థాయిని మనం మర్చిపోయి అతి మాటలు అతి పేలాపన పిట్ట కథలు చెప్పేసాం, డబ్బులు కాసాం. కాస్తారు మరి కథలు చెప్తే అలాగే కాస్తారు. మనంతా మన బతికెంత మన ఇప్పుడు కూడా బెట్టింగ్లు ఆ యాప్లు ఈ యాప్లు ఎవడన్నా 10 రూపాయలు అయితే ఏదైనా ప్రమోషన్లో బర్త్డే విషెస్ సాంబార్ పౌడర్ల యాడ్లు అవి చేసుకోవడానికే పని చేస్తాం. మనం రాజకీయాలకు మనం పని చేయమమ్మా. ఆ రాజకీయాల గురించి మనం మాట్లాడుకోకూడదు, బాగోద్దు, చాలా చండాలంగా ఉంటుంది. అర్థమైందా? మనం నిన్న మొన్నటి దాకా బెట్టింగ్ యాప్లు ఇలాంటివన్నీ ప్రమోట్ చేసి వాళ్ళు సడన్గా శుద్ధపూస అయిపోయి 10 మందికి పాఠాలు నీతులు చెప్తే మొక్క మీద కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పుకొచ్చిన వ్యక్తులు ఎవరో కూడా అంత నీతివంతులు ఏం కాదు. ఒకసారి వాళ్ళ భాష విను. బోరగడ్డ అనిల్ గడ్డ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఉద్దేశించి ఇంట్లోంచి లాక్కొచ్చి మానభంగం చేస్తామని మాట్లాడాడు. ఎదవాడు వినసొంపుగా ఉందా నీకు చెవులకి? మీ పార్టీ పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి నాకు చుట్టమని చెప్పుకుంటా
చిన్నపిల్లలను బయటికి లాక్కొచ్చి మానభంగాలు చేస్తాను అన్నప్పుడు ఏం చేసావమ్మా? ఎంజాయ్ చేసావా? ఆహాహా బలి మాట్లాడేసాడు బోరు కట్టుగాడు అని చెప్పేసి అనుకున్నావా? పంచ ప్రభాకర్ అని చెప్పేసి ఒకడు ఉంటాడు. నారా లోకేష్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు లకారాలతో సంబోధించి మాట్లాడేసినప్పుడు ఏ రోజైనా ప్రశ్నించావా? ఎందుకు అడగలా? నీకు వాళ్ళు మంచోళ్ళ? ఆ వర రవీందర్ రెడ్డి గారు చేసిన పోస్టులు నువ్వు మీడియా ముఖంగా ఆడేసిన పోస్టులు నువ్వు చదివేయి. ఏమొద్దు చదివేయి. నువ్వు చదవగలిగితే మళ్ళీ నీ గురించి జన్మలో మేము మాట్లాడడం. ఆ పోస్టులు నువ్వు చదవగలిగితే సరిపోద్ది మీడియా ముఖంగా, మళ్ళీ నీ గురించి మేము జన్మలో మాట్లాడడం. ఆడేసిన పోస్టులు కానీ వాడు మాట్లాడి కానీ ఒకసారి అక్కడ స్క్రీన్ మీద చూపించండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పెళ్లి రోజు సందర్భంగా వాడేసిన ఒక్క పోస్ట్ నువ్వు చదువు దమ్ముంటే నీకు. ఆలోచన ఉపన్యాసాలు ఆలోచన పాఠాలు పెద్ద పెద్ద నీతి కౌరులు చెప్తుంటే మాకు ఒక్కొక్కసారి నవ్వాలి ఏడవలో అర్థంగా తెలుసా? రాష్ట్ర రాజకీయాలను బూతి చేసేసిందే మీరంటే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారంలోకి రావడం, 151 సీట్లు రావడం, ఇంకంతే కొమ్ములు వచ్చేసినాయి. తిరిగిలేదు రాపాయి. 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం, మీ ఇష్టానుసారంగా రెచ్చిపోండి, అమ్మనా బుద్ధులు తిట్టండి అన్నాడు. మొదలు కొడాలి నాని కానీ మొదలు పెట్టుకుంటే కింద స్థాయి కార్యకర్త వరకు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎవడు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా బూతులే. వసన కృష్ణమురళి కావచ్చు, లక్ష్మీ పార్వతి కావచ్చు, కొడాలి నాని, జోగి రమేష్, ఇంకా తదితర ఎమ్మెల్యేలు, మంత్రులు, బొచ్చుడు మంది, అనిల్ కుమార్ యాదవ్తో సహా ఏ ఒక్కడైనా సరే సక్రమంగా మాట్లాడిన వ్యక్తి ఉన్నాడా? లేరు. యాలొచ్చి ఉపన్యాసాలు అక్కడ దాకా ఎందుకు? లేని పదానికి ఉన్న అర్థం కొత్త అర్థం తీసుకొచ్చి బోసి డీకే అంటే నన్ను లకారాలతో సంబోధించి లా కొడక అన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్పేశాడు సింపతి కోసం. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు. వైసీపీ పార్టీ కాదురా బాబు, బూతుల పార్టీ. ఆ పార్టీలో మంత్రి అవ్వాలంటే ఎవరికైనా మంత్రి పదవులు రావాలంటే ఖచ్చితంగా అమ్మనా బూతులు వచ్చి ఉండాలి. అసెంబ్లీలో బూతులు మాట్లాడేయాలి. అసెంబ్లీలో బూతులు తిట్టించాడు లెక్కేసుకో. అసెంబ్లీలో బూతులు తిట్టించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు పెట్టుకున్న తర్వాత, బాధపడిన తర్వాత అనేక సందర్భాల్లో అంబటరాంబాబు ఎవరు మాట్లాడేవాడు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు నా గురించి మాట్లాడుతున్నారు, నేనేమన్నా మాట్లాడితే ఏడుస్తారు ఆయన. అసెంబ్లీలో నేను అన్నానని చెప్పేసి ఏడ్చేసాడు కదా, అంటే ఒప్పుకున్నట్టే కదా అసెంబ్లీలో అన్నాడని చెప్పేసి అని. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. అనలేదా? అసెంబ్లీలో పుట్టకల గురించి మాట్లాడిన నీచమైన నికృష్టమైన పార్టీ ఇది. పెద్ద పెద్ద స్పీచ్లు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు. ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తుంది కాకుండా ఎందుకు వచ్చినాము ఈ పనికిమాల ఉపన్యాసాలు అని. దయచేసి ఈ సొల్లు ఉపన్యాసాలు ఏమైనా ఉంటే నీ ఇంట్లోని జగన్మోహన్ రెడ్డి చెప్పుకో, మీ పార్టీలోని, లేదంటే మీ ఇంట్లో పిల్లలు చెప్పుకో.